మరణాత. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 సంవత్సరం జనవరి 5వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనం ఈ భూమిపై పుట్టినది మొదలు నేటి వరకు పక్షిరాజు తన రెక్కలపై మోసినట్లు మనల్ని శ్రమలు, కష్టములు, ఆపదలలో చిక్కుకొనకుండా తన రెక్కలపై మోసి ఈ 2025వ సంవత్సరంలో సురక్షితంగా అడుగు పెట్టించిన సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తుకు ఏమిచ్చి మనం రుణం తీర్చగలము? ఆయన చేసిన ఉపకారములు ఎన్నెన్నో. గత కాలంలో భయంకరమైన వైరస్లు వ్యాపించినను, అంతకన్నా భయంకరమైన సైతాను శోధనలలో చిక్కుబడినను లేవనెత్తి రక్షించి కాపాడి తన బాహువులో బంధించి ప్రతి నూతన సంవత్సరంలో గొప్ప కాపుదల ఇచ్చి స్వస్థతలతో, మంచి ఈవులతో, మేళ్లతో నింపిన దేవాది దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువగలము? ఆయన చేసిన ప్రతి ఉపకారమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప. కావున మనల్ని నిరంతరము కాపాడే విధముగా, ఆయన బిడ్డలముగా ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన క్రీస్తునాథ, మార్చే స్తుతులను, నైవేద్యములను, అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే శక్తిని మాకు దయచేయము. మా కుటుంబములను, మా జనాంగములను, మమ్ములను, మా బిడ్డలను, మా ఉద్యోగములను, వృత్తులను, వ్యాపారములను, విద్యాభ్యాసములను, మా చేతి పనులను, మా సర్వమును నీవే దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము. నేటి సోమవారం నుండి ఈ వారమంతయు నీవు మాకు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా తోడుగా ఉండి నడిపించి కాయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన యొద్దకు వచ్చిన మన హృదయము అతికి ఉండి నిరంతరము ఆయనను ఆరాధించగలిగే దైవస్థితిని దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించి తన దీవెనల వర్షం కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.